అందరి ముందు బ్యాంకులో రైతు ఆత్మహత్య. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. మార్ట్గేజ్ లోన్ చెల్లించాలని బ్యాంకు సిబ్బంది వేధింపులు. బ్యాంకులోనే పురుగు మందు తాగిన జాదవ్ అంటూ ఇక్కడ ఇది వెలుగు పత్రిక, కాంగ్రెస్ పత్రిక కాబట్టి ఏమని రాసుకుని చూసిర్రా, మార్ట్గేజ్ లోన్ చెల్లించాలని బ్యాంకు సిబ్బంది వేధింపులు అంటూ. అది ఓన్లీ మార్ట్గేజ్ లోనే తప్ప మాకు సంబంధం లేదు, రుణమాఫీకి సంబంధం లేదు. పైగా ఆ రైతు అంటే ఆయన అప్పుల బాధ తాళలేక కూడా కాదు అనే ఉద్దేశం వచ్చేలాగా అది క్రియేట్ చేసేలాగా ఎంత క్లియర్గా అది మార్ట్గేజ్ లోన్ చెల్లించాలని బ్యాంకులు వేధిస్తేనే తప్ప ఇట్లా ఎట్లాంటి మాకు సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ పక్కన ఆంధ్రజ్యోతి పత్రికల ఇదే రైతుకు సంబంధించి బ్యాంకులోనే రైతు బలవన్మరణం. ఇది ఇట్లా రైతుకు జరిగిన బాధ గురించి చెప్పాలంటే ఇట్లా చెప్పాలి. వాళ్ళు చెప్పేది ఆయన అప్పుల బాధకు చచ్చిపోయింది అని చెప్తున్నారు. అలా సిగ్గులేని పత్రిక వాళ్ళ అప్పుల బాధలకు చచ్చిపోయింది అని చెప్తా ఉన్నది. 5 ఎకరాలు తాకట్టు పెట్టి 3.5 లక్షల రుణం, ఓకే. దిగుబడి లేక ఓ వాయిదా జాప్యం. ఏం చెప్పారు ఇక్కడ? ఆ రైతు అప్పుల పాలైండు, దిగుబడి లేక నష్టపోయిండు కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని చెప్పి రాసిన విధానం ఇదైతే అది ఆయన సొంతానికి తీసుకున్నాడు, అది మార్ట్గేజ్ లోన్ అని చెప్పి పక్కకు పెడితే చెల్లించాలంటూ వేధింపులు. ఇగో బ్యాంకుల వేధింపులు ఎట్లా ఉంటాయి చూడండి. గతంలో కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను చూసిన డోర్లు, కిటికీలు, ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకపోయేటోళ్ళు, డోర్లు విక్కపోయేటోళ్ళు. అవి ఇట్లా అంటే లేస్తాయి కదా చెక్క డోర్లు, అవి ఇట్లా తీసుకొని పోయేటోళ్ళు బ్యాంకు వాళ్ళు. లేదంటే మధ్యలో వచ్చిన ఎవడన్నా ఉంటారు కదా కలెక్షన్ ఏజెంట్ వాళ్ళు, పీక్కొని పోయేటోళ్ళు. వీళ్ళు ఏడ్చుకుంటా కాలు మొక్కుంటా మళ్ళీ ఆడ ఈడ అప్పులు చేసిపోయి కట్టేసేస్తే మళ్ళీ డోర్లు తెచ్చుకొని పెట్టుకునేటోళ్ళు. ఎందుకంటే పరువు పోతుంది కాబట్టి. డోర్లు ఎత్తుకపోయి ఏది ఎత్తుకపోయినా కనపడది ఇంట్లోకి వెళ్ళి. డోర్లు ఎత్తుకపోతే ప్రతోనికి తెలుస్తుంది కదా, కావాలని అట్లా చేసేటోళ్ళు అప్పట్లో. అయితే మేనేజర్తో మాట్లాడి వచ్చాక పురుగు మందు తాగిన రైతు, కాసేపటికే కుప్పకూలి మృతి. ఆదిలాబాద్ ఐసిఐసిఐలో ఘటన. బ్యాంక్ ఎదుట బాధిత రైతు కుటుంబం, ప్రజల ఆందోళన. రుణమాఫీకి బ్యాంక్ అంగీకారం, మృతుడి కుమారుడికి ఉద్యోగం అంటూ ఇగో ఈయనకు సంబంధించి ఈ రుణమాఫీ అన్నారు కదా, ఆ మాఫీ ఏంటిదో చూద్దాం. ఆయనకు లోన్ ఉన్నదా, మార్ట్గేజ్తో పాటు ఇంకా ఏ లోన్ ఉన్నది, ఎందుకోసం ఆయన చేసుకున్నాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ రైతన్నకు శాపం ఎవరిది పాపం. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలవన్మరణం. పంట పెట్టుబడి వైద్యం కోసం 2 బ్యాంకుల్లో అప్పు. 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేటు బ్యాంకులోనే పురుగుల మందు తాగిన దేవరావు అంటూ ఇక్కడ చూసారు కదా. ఇగో ఆ భూముల్లోనే ఆ పేరుకి 5 ఎకరాలున్న రాళ్ళు రప్పలు నిండి పంటలు పండని భూములు అవి. వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని దైన్యం అతడిది. అయితే ఆ భూముల్లోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకొని ప్రభుత్వ రంగ బ్యాంకులో 2 లక్షల పైగా రుణం తీసుకున్నాడు. 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు చెప్పిన మాటలు నిజమని నమ్మి తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలో తన భార్య కిడ్నీ సమస్య తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కట్టుకున్నామే వైద్యం కోసం మరో ప్రైవేటు బ్యాంకును ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నారు. అయితే వానాకాలంలో వేసిన పత్తి, కంది చేతికి రాక చితికిపోవడం, మరోవైపు వైద్యం కోసం ఖర్చులు తడిసిమోపడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి 2-3 కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారుల వేధింపులు దిగారు. ఓవైపు రుణమాఫీ కాకపోవడం, మరోవైపు బ్యాంకు వేధింపులు అధికం కావడంతో ఇక చావే దిక్కనుకున్నాడు. రుణం తీసుకున్న బ్యాంకులోనే ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవరావు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేలమండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇలా దారుణంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలిసివేసిందంటూ ఇగో బ్యాంకులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో రైతు దేవరావు. పురుగుల మందు డబ్బా దేవరావుది సర్కారు హత్య అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అంటా ఉన్నాడు. ముమ్మాటికి ఇది సర్కారు హత్య, ఇది రేవంత్ రెడ్డిదే. ముమ్మాటికి 2 లక్షల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ చేస్తామని చెప్పిన ఆ దద్దమ్మలు, ఆ చవటలు, ఆ దివానగాళ్ళు చేయకపోవడం వల్ల జరిగిన తప్పిదమే తప్ప ఇప్పుడు ఎన్ని 100 కోట్లు పెట్టి ఆ ప్రాణం వెనక్కి తీసుకొస్తారో చెప్పండి ఆ కుటుంబానికి. అయితే ఏమంటానన్నా మీరు చేస్తా అన్న 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయనకి ఆ 2 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో వస్తే ఆయన ఎంతో కొంత ఉపశమనం పొందుతుండే, ఆ అప్పుల బాధ నుంచి కొంత బయటపడుతుండే, ప్రభుత్వం నన్ను ఆదుకున్నదనే నమ్మకంతో కొంత ఆయన ఇట్లాంటి దానికి పాల్పడకపోతుండే. ఈ సోయి లేదు, ఇంత ఆలోచన లేదు. 2 లక్షల రూపాయలు ఇస్తే ఆయన ఫ్రీ అవుతుండే కదా, మీరే చెప్పిండ్రు కదా ఇస్తామని చెప్పి. ఇలా రైతుని పొట్టన పెట్టుకున్నారు కదా. ఇలా ఈ రైతు కాదు, ఎంతోమంది రైతులు ఇంతకుముందు కూడా డైరెక్ట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్లోనే సూసైడ్ చేసుకున్న రైతును చూసినాం. ఇలా ఇంకొక రైతును కూడా అదే చెప్తా ఉన్నాం. 2 లక్షల వరకు ప్రతి రైతుకి వేసేస్తే అసలు ఈ బాధ అంతా ఉండదు కదా. ఆయనకు 50 ఉంటే 50, 1,00,000 ఉంటే 1,00,000, 1,50,000 ఉంటే 1,50,000, ఎంత ఉంటే అంత 2 లక్షల వరకు మాఫీ చేసేస్తే
రైతు కొంత ఫ్రీ అవుతాడు కదా, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నది, ప్రభుత్వం మా కోసం ఆలోచన చేసిందని కొంత వెనుకకైతారు కదా, తగ్గుతారు కదా ఏదైనా బాధ ఉంటే. ఇలా ఆ బ్యాంకు కొడుకులు, ఆ బ్యాంకు దొంగలు 2 కిస్తీలు కట్టకపోతే ఒక రైతు పీక మీద కత్తి పెట్టి అడిగినట్టు అడిగి ఆయన ప్రాణం పోయేదాకా చేసిండ్రు. మరి 100 కోట్లు 1000 కోట్లు అప్పులు చేసినటువంటి బడాబాబులై మరి ఇట్లనే వసూలు చేస్తారా, ఇట్లనే వేధింపులు చేస్తారా, పోతారా, ఇట్లనే ఓన్ దగ్గరకన్నా మాఫీలు చేస్తారా ఆ దొంగలకు? ఇంకా వాళ్ళకు మాఫీలు చేస్తారు, వీళ్ళకు మాఫీ కాదు కదా, ఖచ్చితంగా కట్టకపోతే అన్నీ నీకు ఇబ్బంది చేస్తామని చెప్పి ఇంకా ప్రెజర్ చేసి నష్టమే చేస్తారు, సత్యదాకా తీసుకొచ్చారు. ఇది ఎవరు తప్పు చెప్పు? ఇది బ్యాంకు తప్ప, లేకపోతే ఇటు ప్రభుత్వం తప్ప ఆదుకోండి? ఒత్తిడి చేసిన బ్యాంకు తప్ప, ఆదుకోని ప్రభుత్వం తప్ప, అప్పు చేసిన రైతుదే తప్ప? అంటే సామాన్యుడికైనా ఈ బాధలు పెద్దోనికి ఉండవా? కోట్లాది రూపాయలు వాళ్ళకు లోన్లు ఇస్తారు కదా, వాళ్ళు కట్టకపోతే మరి రికవరీలు చేయరు ఎందుకో, ఇట్లా బోరెందుకో, ఇట్లా ప్రెజర్ చేయరు? ఆ దమ్ము ఉండదు. అంటే బక్కపల్సనోన్ని ఆగం చేయడానికే కదా ఇవన్నీ కూడా మీరు పెట్టుకునేటి. ఇట్లా ఎంతమంది రైతులు సావాలి? ఇంకా ఎంతమంది రైతులు ఇట్లా అప్పుల బాధితులు? ఎంతోమంది రైతులు ఫోన్ చేసి ఏడ్చిరు మనకి, అన్న ఆ కొంతనన్న మాఫీ వస్తే జరా నాకు కొంచెం ఆసరా అవుతూ ఉండే, ఎందుకంటే ఎంత పంట పండించినా నాకు ఒక 10,000 20,000 కంటే కూడా లాభం వస్తలేదు, ఏమన్నా జీతం ఉన్నది నయం, ఏమన్నా కైకిలి పని చేసుకున్నది నయము, నా పరిస్థితి బాగలేదు అని చెప్పి ఏడ్చిన రైతులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే 50,000 60,000 1,00,000 నాకు ఉన్నటువంటి మాఫీ జరిగిపోతే నేను కొంచెం ఫ్రీ అయిపోతా కదా, నాకు 2-3 ఏళ్ళ కష్టం అది నాది అని చెప్పి ఏడుస్తూ ఉన్న రైతుల గురించి పట్టించుకోరా? అసలు ఈ ఆలోచన ఉండదా మీకు? ఒక పేద రైతు ప్రాణం కాపాడని ప్రభుత్వం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అని ఇలా అనుకునే కాడికి వచ్చిర్రు పబ్లిక్. ఆ ముఖ్యమంత్రి ఎన్నో నీతులు చెప్పి నెత్తి మీద అప్పు ఉన్నది, చేతిలో చిప్ప ఉన్నదని చెప్తేవి కదా, ఇలా కనబడతలేవా చిప్పలు నీకు? ఆ చిప్పను కూడా ఎత్తుకపోయే దొంగలు మోపారు మీరంతా. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? ఒక రైతును కాపాడుకోలేని దేశం ఎందుక ఇవన్నీ కూడా? ఈ లక్షల కోట్ల బడ్జెట్ ఎవరికి అక్కడికి వచ్చే, ఎవరి కోసానికి ఇవన్నీ? ఉట్టి పుణ్యాన రైతును పొట్టన పెట్టుకున్నారు. ఆయన చూడు ఎట్లున్నా చూడు, ఆయన పరిస్థితి చూడు. ఆ మేనేజర్ అవడు, ఆ బ్యాంక్ అవడు 2-3 కిస్తీలు కట్టకపోతే చంపేస్తారా అవా మీరు? అరే ఒక పేదోన్ని ఆదుకోకపోతే ఆయనకు పంట పండుతలేదనే ఆ లోన్ పెట్టుకొని అతి కష్టం మీద వ్యవసాయం చేస్తే ఆయనకి ఏమీ వెళ్ళకపోతే చివరికి మార్టిగేజ్ చేసుకోను, సరే ఆ ఇంటి ఆమెకి ఏదో ప్రాబ్లం అయ్యి కిడ్నీ, ఇటు వైద్యం అన్న చక్కగా అందించిరా ఈ సన్నాసులు, అదనే చేయాలి కదా మరి. వైద్యం అన్న ఉచితం చేసిరా? కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకి కనీసం మరి డయాలసిస్ లేడబెట్టిరు, ఏ సెంటర్లలో నడుస్తున్నాయి, ఎంత బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏ దవాఖానలో ఎట్లా ట్రీట్మెంట్ నడుస్తుంది, అదన్న చక్కగా ఉన్నదా? ఇటు వైద్యం ఫ్రీగా చేయరు, పేరుకు ఆరోగ్యశ్రీ, అన్ని ఆరోగ్యశ్రీలు అవుతా ఉన్నాయా? చేస్తూ ఉండరా? పేదోనికి వైద్యం అంత ఉందా ఈ రాష్ట్రంలో? కార్పొరేట్ హాస్పిటల్కు దోషపెట్టడానికి చేస్తారు ఈ దొంగలంతా కలిసి. రైతులను నాశనం పట్టడానికే ఇదంతా. 70 లక్షల మంది రైతులు ఉన్నారు, రైతును రాజు చేస్తాం, ఇవి మీరు చెప్పేటి నీతులు. ఎన్నికలు వస్తే, ఎన్నికలు అయిపోతే కథం. ఎన్నికలు అయిపోయి ఒక్కసారి మీరు గద్దెని ఎక్కితే ఎవడు కనబడాడు మీకు, ఎవడు ఎర్రన వీకనిగా మళ్ళీ మాకు ఎలక్షన్ వచ్చినప్పుడే చూస్తాం తీ అని చెప్పి. దౌర్భాగ్యం, నిజంగా దారుణం. అరే ఇక్కడ సినిమా టాకీస్లో తొక్కిస్లాట్లో చచ్చిపోతే అటువంటిది కోట్ల రూపాయలు ఇచ్చారు. మొత్తం దాని గురించి చర్చ పెట్టిరు అసెంబ్లీలో దాని గురించి ఒక గంటల చర్చ. అంటే మీ ప్రభుత్వానికో లేదా మీ పార్టీకో పేరు రావాలంటే మీరు దాని గురించి ఎన్నైనా మాట్లాడతారు. మరి ఇలా ఒక రైతు చచ్చిపోయింది ఈయన గురించి మాట్లాడరు మీరు? అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి మీరు మాట్లాడండి. ఇలా దీని గురించి మాట్లాడేవాడు ఎవడు ఉంటాడు? ఇది పట్టలేదు ఎవరికి, ఇది అవసరం లేదు. ఎవరి సాగు వాడు చావాలి.